ఏపీలో రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఓట్లు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లేందుకు నానా పాటలు పడుతున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ అయితే రెచ్చిపోతున్నాయి. మొత్తంగా ప్రయాణికులతో అన్ని బస్ స్టాండ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక సొంత ఊర్లకు ఓట్లు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లేందుకు ఓటర్లు నానా పాటలు పడుతున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ కూడా రెచ్చిపోతున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విజయవాడ బస్టాండ్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రయాణికులతో చాలా రద్దీగా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అక్కడ ప్రత్యామ్నాయంగా అక్కడ అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా ప్రయాణికులు రద్దీ దృష్ట్యా? పద్మ, ఈరోజు అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు విజయవాడ బస్టాండ్కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయవాడ బస్టాండ్ నుంచి చూస్తే అంటే వాళ్ళ సొంత ప్రాంతాలు లేదంటే గ్రామాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని తట్టుకోలేక ప్రభుత్వ బస్సుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ బస్సుల మీద చూస్తేనేమో పూర్తి స్థాయిలో సర్వీసులు లేక అన్ని ప్రాంతాలకి ఎక్కువ సర్వీసులు లేకపోవడం వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మనం ప్రతిరోజు తిరిగేటువంటి ఎక్కువ శాతం తిరిగేటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులు కూడా చాలా ఎక్కువ సర్వీసు రూట్లో ఎక్కువ సర్వీస్ బస్సులు లేకపోవడం కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు విశాఖపట్నము, ఇటు ఉత్తరాంధ్రకి వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా ఇటు కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా అంటే హైదరాబాద్ నుంచి కాకుండా మధ్యలో అంటే ఇటు విశాఖ నుంచి వచ్చి ఇటు అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు అంటే కనుక హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇటు విజయవాడ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇటు భీమవరం కానీ మచిలీపట్నం కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున బస్ స్టాండ్లో పిల్లలతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. క్యూ లైన్లో చూసినట్లయితే భారీ క్యూ లైన్లు కూడా ప్రజలు అంటే ఈ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ప్రయాణికులందరూ కూడా భారీ క్యూ లైన్లు అంటే కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బస్సులు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. అయితే ఓట్లకి సంబంధించినటువంటి దుర్దీర్ఘ ప్రాంతాల నుంచి ప్రయాణికులు వస్తారని తెలిసి కూడా కొంతవరకు ఈ ప్రభుత్వం బస్సుల్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం, కొన్ని రూట్లకి అసలు పూర్తిగా సర్వీసులను రద్దు చేసేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. అయితే ప్రయాణికులు మాత్రం ఇంకా ప్రాంతాలకు వెళ్ళడానికి ఏదైతే బుకింగ్ కౌంటర్స్ ఉంటాయో ఆ కౌంటర్స్ వద్ద వాళ్ళు బారులు తీరుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే రానున్న ఇంకొద్ది గంటలు కూడా ఇలాంటి ఒత్తిడి పరిస్థితి బస్టాండ్ నుంచి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయవాడ బస్టాండ్ ప్రధానంగా మనం చూసినట్లయితే చాలా ప్రాంతాలకు వెళ్ళడానికి సెంట్రల్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇటు కడప, కర్నూలు, ఇటు నెల్లూరు, ఒంగోలు లేదా గుంటూరుకి వెళ్ళడానికి ఇలాంటి విశాఖపట్నం నుంచి లేదా కాకినాడ, అనకాపల్లి అటు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు లేదంటే నల్గొండ, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఏదైనా దినసరి కూలీలు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతాలు సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ఇటు కాకినాడ, అనకాపల్లి ఇటు ప్రాంతాలకు వెళ్ళడానికి లేదు గుంటూరు ఇటు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో సర్వీసులన్నీ కూడా అంటే ఎక్కువ సర్వీసులు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించాలన్నా లేదంటే ఏదన్నా ప్రైవేట్ గా వెహికల్ మాట్లాడికెళ్లాలన్నా సరే ఎప్పుడూ లేని అంటే పండుగల సీజన్లో అయితే సంక్రాంతి లేదా దసరా లాంటి సీజన్లోనే మనం ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి చూస్తూ ఉంటాము. కానీ దానికి మించి ఈసారి ఓట్ల పండుగకి సంబంధించిన ఓట్ల పండుగలాగా ప్రజలు రావటం, దానికి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా దీన్ని అదునుగా తీసుకుని దోపిడీ చేయడం అంటే ఏపీ నుంచి ఏపీకి తిరిగి వచ్చేటప్పుడు కూడా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున బస్ ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ముందుగానే స్పందించి ఎక్కువ సర్వీస్ బస్సులు కనుక అన్ని ప్రాంతాలే కనుక వేసి ఉంటే కనుక చాలా వరకు కూడా ప్రజలకు ఉపయోగపడేవి. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలతో కావచ్చు ఇలాంటి దూర ప్రాంతాలు ప్రయాణం చేసి ఇబ్బంది పడుతున్న నేపథ్యం మాత్రం విజయవాడ బస్ స్టాండ్ లో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే విజయవాడ బస్ స్టాండ్ వద్ద పరిస్థితిని అయితే మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడం జరిగింది. అక్కడ రద్దీ చాలా ఎక్కువ ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కనుక ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తున్నాయి అని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైన ఒక పక్క అధికారులు కూడా బస్సులు అయితే ఏర్పాటు చేశారు అదనంగా.